యెహోవా వద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెతుకుతున్నాను అనే వాక్యము చెప్పాను పోయినసారి. ఓకే, ఈసారి మనం ఈ వాక్యము చెప్పబోతున్నాం. నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఫలించుతూ ఉన్నాను. మీరందరూ పైన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు పచ్చగా మీరు ఫలించుతూ ఉండాలా. ఫలించుతూ ఉన్నారు, అవునా లేదా? ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఏ ప్రాంతమున్నా చూడు, ఏ బీడనో చూడు, ఏ రోడమునో చూడు, ఏం కనపడుతుంది చెప్పండి? మనకి పచ్చగా కనపడుతుంది. ఎందుకు పచ్చ కనపడుతుంది? వర్షం వచ్చినందుకు అంత పచ్చగా కనపడుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఎక్కడన్నా చూడు, ఏమైపోయింది? ఎండిపోయింది. ఇంకా కొంతమంది ఎండిపోయిన గడ్డిని ఏం చేశారు? అంటించేశారు, మొత్తం కాలి బూడిదైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, వర్షం లేదు. అలాగనే వర్షం పడితేనే పచ్చగా ఫలిస్తుంది. అలాగనే మనము కూడా దేవుని మందిరములో ఉన్నట్టయితే మనం పచ్చగా ఫలిస్తూ ఉంటాం. ఈ ఆత్మ బతకాలంటే ఏం పెట్టాలి చెప్పండి? శరీరం బతకాలంటే ఏం పెట్టాలా? శరీరాహారం పెట్టాలా, నీళ్ళు పెట్టాలా, తర్వాత అన్నం పెట్టాలా శరీరానికి. ఆత్మ బతకాలంటే ఏం పెట్టాలి చెప్పండి? ఆత్మీయ ఆహారం అంటే వాక్యం పెట్టాలా. సరే, ఎంతసేపు చెప్పాలో చెప్పలే నాకు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పండి? 8:15 అయింది. 9 లోపే ముగించే ప్రయత్నము చేద్దాం. మన ఆత్మ బతకాలంటే ఏం పెట్టాలి చెప్పండి? ఆత్మీయ ఆహారం అంటే వాక్యం పెట్టాలా. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం వింటారో వాళ్ళు పచ్చగా ఫలిస్తూ ఉంటారు. మీరు పచ్చగా ఫలించుతూ ఉండాలంటే దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలా. ఎప్పుడు ప్రార్థన సరే మానేయకూడదు, ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలా. సేవకులతో సహవాసము కలిగి ఉండాలా, సంఘస్థులతో సహవాసము కలిగి ఉండాలా. ఇలాగ ప్రార్థన కూడికలు ఎప్పుడన్నా సరే మీరు ఒక పండగ అనుకొని రావాలా. ఈరోజు మా చర్చిలో ప్రార్థన జరుగుతుందో ఈరోజు నాకు పండగ అని రావాలా. పండగ అంటే మనం ఏం ఆశిస్తాం చెప్పండి? బచ్చాలు ఆశిస్తాం. కర్రీ పండగ అంటే మనం ఏం ఆశిస్తాం చెప్పండి? మటన్ ఆశిస్తాం, అవునా లేదా? అలాగే మన ఆత్మ కూడా ఆశించాలా. అయ్యో ఈరోజు ఉదయము ఆదివారంలో ఆరాధనలో వాక్యం విన్నాం, మళ్ళా సాయంత్రం వినబోతున్నాం. ఈరోజు మాకు పండగ, ఈరోజు మాకు ఎమక దొరుకుతుంది, ఈరోజు మాకు బచ్చాలు దొరుకుతుంది అని చెప్పేసి సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. అసలు మిస్ కాకూడదు, ఎవ్వరూ మిస్ కాకూడదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు వస్తే, ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తే, ఎంతగా నువ్వు వాక్యం వింటే, ఎంతగా నువ్వు బైబిల్ చదివితే, ఎంత సేవకులతో నువ్వు సహవాసము కలిగి ఉంటే, ఎంత సంఘస్థులతో నువ్వు సహవాసము కలిగి ఉన్నట్టయితే పచ్చగా వర్ధిల్లుతూ ఉంటావు. నువ్వు పచ్చగా వర్ధిల్లుతూ ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలా. మనుషుల వైపు చూసి చాలామంది రారండి. వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోతారంటే వెనక పడిపోతారు. వాళ్ళ పచ్చదనం ఏమైపోతుంది చెప్పండి? ఎండిపోతుంది. కాబట్టి సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, మీరైతే మాత్రము దేవుని సన్నిధిలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపందు నమ్మకముంచి ఉన్నాను. ఇక్కడ ఓలివ చెట్టు గురించి దేవుడు చెప్తున్నాడు. ఓలివ చెట్టును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అది దేవుడు నిర్మించిన చెట్టు. ఏ చెట్టు అయినను దేవుడు నిర్మించిందే. కొన్ని జీవరాశులు పుట్టిన గంటలకే చనిపోతాయి,
కొన్ని జీవరాశులు పుట్టిన ఒక్క రోజుకే చచ్చిపోతాయి, కొన్ని జీవరాశులు పుట్టిన వారానికే చచ్చిపోతాయి, కొన్ని జీవరాశులు నెలలోపు చచ్చిపోతాయి, కొన్ని జీవరాశులు 6 నెలలు బతుకుతాయి, కొన్ని జీవరాశులు సంవత్సరం బతుకుతాయి, కొన్ని జీవరాశులు 20 ఏళ్ళు బతికేటి కూడా ఉన్నాయి, కొన్ని జీవరాశులు 70 ఏళ్ళు బతికేటి కూడా ఉన్నాయి. అవన్నిటిని కలగజేసిన వాడు ఎవరంటే దేవుడే కలగజేశాడు. ఈ ఓలివ చెట్టుని ఎవరు కలగజేశారంటే దేవుడే కలగజేశాడు. ఈ చెట్టు ఏమైపోతుందంటే వర్షము రాకపోయినా సరే అది బతుకుతుంది. ఎందుకంటే అది దేవుడే సృష్టించాడని. అందులో వచ్చేసి ఆ ఓలివ చెట్టు ఎక్కడుంది చెప్పండి? దేవుని మందిరము దగ్గర ఉంది. అది పచ్చగా వర్ధిల్లుతుంది. వానాకాలము రాకపోయినా సరే, ఎండాకాలం వచ్చినా సరే దాని ఆకు మాత్రం పచ్చగా వర్ధిల్లుతూ ఉంది. ఎందుకంటే అది దేవుని దగ్గర ఉంది, దేవుడు నిర్మించిన చెట్టు అది. కాబట్టి మనము కూడా దేవుని దగ్గర ఉన్నట్టయితే, దేవుని ఆవరణములో మనం ఉన్నట్టయితే, దేవుని ఒక రెక్కల కింద మనం ఉన్నట్టయితే మనం కూడా పచ్చగా వర్ధిల్లుతాం. అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. ఆత్మీయంగా వర్ధిల్లుతాం, శరీరకంగా వర్ధిల్లుతాం, గర్భఫలములో వర్ధిల్లుతాం, భూఫలములో వర్ధిల్లుతాం, ఇంట్లో వర్ధిల్లుతాం, వీధిలో వర్ధిల్లుతాం, మందిరంలో కూడా మనం వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లాలంటే మనము దేవునితో అంటుకట్టుకొని ఉండాలా, దేవునికి మనకి సంబంధము కలిగి ఉండాలా. దేవునికి మనకి ఎంతవరకు అయితే సంబంధము కలిగి ఉంటామో అంతవరకు మనం వర్ధిల్లుతూనే ఉంటాం. కోడి పిల్లలు తన రెక్కల కింద ఉంటే అవి బతుకుతాయి, అవి జీవిస్తాయి. ఎప్పుడైతే తల్లిని కాదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతావో పిల్లి ఎత్తుకపోవచ్చు, కుక్కలు ఎత్తుకపోవచ్చు, గద్దలు ఎత్తుకొని పోవచ్చు. కాబట్టి కోడి రెక్కల కింద పిల్లలు ఉంటేనే వాటికి ఆశ్రయం, అవి వర్ధిల్లడానికి అవకాశం. అలాగనే మనము దేవుని రెక్కల కింద ఉండాలా. దేవుని రెక్కలు ఏవనగా దేవుని ఆలయమే, దేవుని ఆలయమే. 23 సంవత్సరాలు ఈ మందిరం నిర్మించి మీరు పూర్తి చేసుకొని 24వ సంవత్సరంలో మీరు అడుగు పెడుతున్నారంటే, ఇంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడినాడంటే, ఇంతవరకు మీ కుటుంబాలను కాపాడి ఉన్నారంటే, ఇంతవరకు మీరు సజీవ లెక్కలో ఉన్నారంటే, ఇంతవరకు కూడా మీరు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నారంటే దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా దేవుడు మిమ్మల్ని కాపాడాలంటే, దేవుని ఒకటి రాకట ఆలోచన అయితే మిమ్మల్ని కాపాడును గాక. మళ్ళీ ఇలాగ మనం అందరము కూడుకుందుము గాక. కాబట్టి మనము దేవుని రెక్కలను ఎన్నడూ వదిలిపెట్టకూడదు. దేవుని ఆలయాన్ని మనం ఎన్నడూ వదిలిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో మీరు పచ్చగా ఎదుగుతూ ఉండాలి, పచ్చగా మీరు ఫలిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆ ఓలివ చెట్టు అయితే దేవుడు నిర్మించాడు కాబట్టి, దేవుని మందిరం దగ్గర ఉంది కాబట్టి అది ఎండ వచ్చినా సరే నిలబడుతుంది, గాలి వచ్చినా సరే నిలబడుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే ఆ చెట్టు మాత్రం ఫలిస్తూనే ఉంది. మనకు కూడా ఈనాడు శోధనలు రావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా శోధనలు రావచ్చు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడై ఉన్నందున శ్రమలు అనుభవించక తప్పదు అని ఉంది బైబిల్లో. మనకు కూడా శోధనలు రావచ్చు. మనము శోధనలో నిలబడాలి, బాధల్లో నిలబడాలి, రోగంలో నుంచి మనం నిలబడాలి, తెగుల్లో నుండి మనం నిలబడాలి అంటే మనము దేవుని మందిరములో మనము కూడా వర్ధిల్లుతూ ఉండాలా. మనమే కాదు, మన కుటుంబస్తులు అందరూ వర్ధిల్లుతుండాలా. మన పిల్లలతో సహా దేవుని సన్నిధికి మనము నడిపించాలా. మనము మన ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుండాలా. అలాగ వర్ధిల్లినట్టయితే మీరు కూడా పచ్చగా వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ కింద ఒక మాట ఉంది, నిత్యము దేవుని కృపందు నమ్మకముంచి ఉన్నాను. ఎవరినందు నమ్మకం ఉంచాలి చెప్పండి? దేవునందే నమ్మకం ఉంచాలా. నిత్యమైన నమ్మకం.
ఈనాడు మనుషులు నమ్ముకుంటే లాభం లేదండి. సేవకుని పొగినవాడే దేవుడు సేవకుని తిట్టిపోతాడు కొంతమంది. తెలుసా మీకు? నా సేవకుని లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి అంటు కట్టుకున్న వారే ఒక రోజున తిట్టిపోయే వాళ్ళు కూడా ఉంటారు. భార్యను పొగిడిన వాడే ఒకరోజు తిట్టి బయటికి దొబ్బేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి రకరకాల స్నేహితులు ఉన్నారు, రకరకాల అన్నదమ్ములు ఉన్నారు, రకరకాల ఫ్రెండ్సులు ఉన్నారు. అందుకే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. కాబట్టి మనం ఎవరు నమ్మాలి చెప్పండి? యెహోవాను ఆశ్రయించాలా. అది నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచి ఉండాలండి. నమ్మకం ఉంచి ఉండాలా. దేవునందు నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ చెడిపోలేదండి. దేవుని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడు. మనుషులు నమ్ముకున్నవాడు చెడిపోవచ్చు, భర్తను నమ్ముకున్నవాడు చెడిపోవచ్చు, భార్యను నమ్ముకున్నవాడు చెడిపోవచ్చు. ఒక ఆయమ్మ ఈ నెలలో ఏం చేసింది తెలుసా? నీకు 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ అమ్మేతం లేనిందంట. ఎందుకంటే 10 లక్షలు వస్తాయి, మన ఇద్దరం హ్యాపీగా బతకచ్చు అనిందంట. ఎంత మంచి సలహా చెప్పినావు కదా నువ్వు అని చెప్పేసి సరేలే అని చెప్పేసి 10 లక్షల కిడ్నీ అమ్మేశాడంట. ఆ 2 రోజులు బాగా అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టిందంట అమ్మ అయ్యకి. ఆ తర్వాత ఆ 10 లక్షలు తీసుకొని ప్రియంతో వెళ్ళిపోయింది. చెప్పండి అమ్మా, భార్యలు నమ్ముకున్నాడు ఏమైనాడు చెప్పండి? మోసం చేశాడు. ఈ నెలలోనే మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది. ఇల్లు అమ్ముదామయ్యా, మన ఇల్లు, ఈ ఏరియా బాగాలేదు, ఈ ప్రాంతం బాగాలేదు, ఈ మనుషులందరూ మాస్గా ఉన్నారు, ఏమి క్లాసుగా లేరు, ఈ ఇల్లు అమ్ముకొని మంచి ఇల్లు అందామయ్యా అని చెప్పేసి మా సంఘ భర్తకి ఏమి తీయటి మాటలు చెప్పి ఏమి ఇంత తేనె కూడా తినిపించి ఏమి ఆ ఇల్లు అమ్మేసిందంట. అమ్మేసి బాడిగింట్లో 2 రోజులు ఉండి కొందామయ్యా అని చెప్పేసి మా సంఘం ఆయన లేనప్పుడు బ్యాగ్ ఎత్తుకొని అడ్రస్ లేకుండా ఆయన కూడా ప్రియంతో వెళ్ళిపోయిందంట. చూసావా? మనుషులు నమ్ముటక మేలా, యెహోవాను ఆశ్రయించడం మేలమ్మా చెప్పండి? మనుషులు నమ్ముకుంటే అలాంటి మోసగాలు కూడా ఉంటారు. కాబట్టి ఎవరిని ఆశ్రయించితే మంచిది, ఎవరి దగ్గర ఉంటే మనకి మంచిదంటే దేవుని ఆలయంలో ఉండటం మనకి మంచిది. ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరున్నారు, దేవుని రెక్కల కింద మీరున్నారు. ఎంత ఆశ్రయం అండి, ఎంత ధన్యులండి మీరు. దేవుని సన్నిధిలో ఒక్క పూట గడుపుట ఏమి 1000 దినముల కంటే మాకు శ్రేష్టం. చూసావా ఎంత ధన్యులో మీరు. ఒక్క దినము 1000 దినములు, 1000 దినములు 1000 సంవత్సరాలు. ఈ దినాలను మనము పోగొట్టుకోకూడదు, ఈ దినాలను మనము వ్యర్థపరచుకోకూడదు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం వర్తిల్లాలా. దేవుని యొక్క వాక్యము మనం విన్నట్టయితేనే మనము ఆత్మీయ జీవితం బలపడుతుంది, ఆత్మీయంగా మనం వర్తిల్లుతాం. దేవుని యొక్క వాక్యం వింటేనే మనము ఎన్ని వచ్చినా సరే మనం నిలబడతామండి. దేవుని యొక్క వాక్యము సరిగ్గా లేకపోతే ఒక మనిషి ఒక మాట అంటే ఎమ్మడే అలుగుతాం. ఎవరు చెప్పండి? వాక్యము సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎమ్మడే అలుగుతారు, ఎమ్మడే తొందరపడతారు, ఎమ్మడే అపార్థం చేసుకుంటారు, ఎమ్మడే దూరం అవుతారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వాక్యము సరిగ్గా అర్థము చేసుకుని లేని వాళ్ళు. అర్థము చేసుకునేవాడైతే ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే అలాగే నిలబడతారు. కాబట్టి మీరు కూడా నిలబడాలంటే ఆత్మీయంగా మీరు బలంగా ఉండాలండి. దేవుని రాజ్యము సంపాదించుకోవాలంటే మనిషి శక్తితో ఏమాత్రము కాదు, అది దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి పొందాలంటే మీరు వాక్యము బలంగా మీరు పూజించాల. నీ వాక్యము నాకు దొరకగా నేను పూజించి తిని వాక్యాన్ని మనం బలముగా తినాలండి. ఎంత వాక్యం అంటే అంతగా మనకి ఆశీర్వాదం, అంతగా మనకి దీవెన, అంతగా మనము స్థిరంగా నిలబడతాం, ఏబు వలె నిలబడతాం.
ఏబు వలె మనము నిలబడాలంటే ఏబు వలె మనము వాక్యాన్ని చదవాలా, వినాలా, ప్రార్థించాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. అలాగున్నట్టయితే బలంగా ఉంటాడు ఆ వ్యక్తి. ఒక్కరోజే ఆయనకున్న సర్వము కోల్పోయినా సరే ఆయన మాత్రము నిలబడినాడు. దానికి కారణం ఎవరు చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఆయనలో ఉంది. ఆయన అర్థం చేసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికే మహిమ కలుగును కాక అన్నాడు. ఆ శక్తి నీకుందా చెప్పు. చిన్న పిల్లకి జ్వరం వచ్చి అయ్యో అయ్యో అబ్బో అబ్బో స్వామి యాండవు, పాస్టరు యాండవు, ఏమే యాండవు అని చెప్పేసి అంత బుడకలాడతాం. 2-3 రోజులు తగ్గలేదంటే మనము ఏడుస్తాం కదా, ఏడుస్తాం. ఏదైనా జరిగితే ఇంకా ఆ దేవుడు ఉండాలి అని చెప్పేసి అల్ప విశ్వాసం కూడా మనలోనికి వస్తుంది. కాబట్టి అలాంటి అల్ప విశ్వాసం రాకుండా ఉండాలంటే, ఆ జ్వరం వచ్చే నువ్వు భయపడకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము అరికాలు మొదలుకొని శిరస్సు వరకు యేసు యేసు అని నీ రక్తం ప్రతి బొట్టులో రక్తములో యేసు 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 ఉండాలా. అలాగున్నట్టయితే మీరు భయపడతారా? అలాగున్నట్టయితే మీరు చింత చేస్తారా? దేనికి భయపడుకోకుండా ఏబు వలె ముందుకు కొనసాగుతారు. ఏబు వలె ముందుకు కొనసాగాలంటే మీరు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలా. ఎన్ని సంవత్సరాలైనా సరే వర్ధిల్లుతూ ఉండాలా. మరణము పొందేంత వరకు విశ్వాసము కలిగి ఉండుము, జీవ కిరీటము నేను ఇస్తాను అంటాడు దేవుడు. ఎంతవరకు ఉండాలి విశ్వాసం చెప్పండి? 7 వారాలా? కొంతమంది 7 వారాల వరకు ఉంటారు విశ్వాసం, కొంతమంది 14 వారాల వరకు విశ్వాసం ఉంటారు, కొంతమంది 21 వారం విశ్వాసం ఉంటారు, కొంతమంది 70 వారాలు విశ్వాసం ఉంటారు. ఆ తర్వాత ఆ స్వామిని దూరం పెట్టేస్తారు, వీళ్ళు దూరముగా ఉంటారు. అలా కాదండి, అలాంటి వాళ్ళు జీవ కిరీటాన్ని పొందలేరు. జీవ కిరీటం పొందాలి అంటే కష్టం వచ్చినను, బాధ వచ్చినను, ఇబ్బంది వచ్చినను, శోధన వచ్చినను, ఏమొచ్చినా సరే మరణము పొందేంత వరకు, నీ కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, నీ శరీరంలో దీపం ఉన్నంత సేపు దేవునితోనే పోరాడుతూ ఉండాలా. యేసు యేసు అనుకుంటేనే ప్రాణం పోవాలా. అమ్మ ఎలా పోవాలా ప్రాణము? ఎస్, మీరు బాగా చెప్తారమ్మా, చాలా మంచి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని చూస్తే నాకు కూడా చాలా ప్రేమ. లక్షల మందిని చూస్తే కాదు కానీ ఆత్మీయులను చూస్తే ప్రేమ నాకు. కాబట్టి కొంతమంది యేసు యేసు అనుకుంటే చచ్చిపోయాడు, ఆడున్నాడు యేసు అంటారు కదా. యేసు యేసు అనుకుంటే చచ్చిపోయినాడు, ఆడున్నాడు యేసు యేసు ఉంటే అట్ట బతికిపోను అంటారు. కానీ యేసును సంపాదించుకొని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి మనము కంట్లో ప్రాణం ఉన్నంతసేపు దేవునితోనే ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఫలించుతూ ఉన్నాను. మనం ఫలించుతూ ఉన్నాము, అలాగే ఓలివ చెట్టు కూడా ఫలిస్తూ ఉంది. మూడోది, నిత్యము దేవునందు నమ్మకముంచి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నిత్యము దేవుని కృపందు నమ్మకముంచి ఉన్నాను. ఎవరిని నమ్మినా లాభం లేదు, కానీ దేవుని నమ్ముకుంటా మనకి మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ తెలిసిన వాక్యాలే నేను చెప్తున్నాను, కొత్త వాక్యమేమి పట్టుకొని వస్తానో చెప్పండి. ఏది పడకరాను, మనసుల గురించి అసలుకి నేను చెప్పను, దేవుని మాటలే చెప్తాను. 1వ కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అక్కడ ఒక చక్కటి మాట మనకి రాయబడి ఉన్నది.
అతడు నీటి కాలువల ఏరున నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. చాలు. ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అతడు ఎవరు చెప్పండి? అతడు అంటే ఎవరు? పైన ఏమని చెప్పండి? అతడు అంటే అక్కడ పైన సంగతి ఏదో ఉండొచ్చు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించుతూ దానించు వాడు. అతడు ఏమవుతాడంట? అతడు నీటి కాలువన ఏరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. మనం దివారాత్రములు దేవుని దగ్గర మనం ఏం చేయాలని చెప్పండి? ఎలాగ ధ్యానించాలి చెప్పండి? బాధతోనే. ఎందుకబ్బా ఈ పాస్టర్ 3 రోజులు పెట్టినాడు, 3 రోజులు మేము రావాలా? పొద్దున్నే ఆరాధనకు వచ్చినాం, మళ్ళా మేము రావాలా? ఈరోజన్నా ఆదివారం ఏదైనా ముక్కలు ఇక్కలు తిని ప్రశాంతంగా మా కుటుంబంతో ఆగి పండుకుందామంటే ఈ మంచి మైక్ షెట్ పెడతాడు, రండి రండి అంటాడు. ఏమాయబ్బా ఆయనది అనుకుంటారు కదా. ఆయన మీ కొరకే కష్టపడుతున్నాడండి. ఆయన కొరకు కాదు, మీ కొరకే. మా గొర్రెలకి మంచి పచ్చటి ఆహారము తింటే మా గొర్రెలు బలంగా ఉంటాయని ఆయనకు ఆశ. మా గొర్రెలు మంచి నీళ్ళు తాపితే బలంగా ఉంటాయని ఆయనకు ఆశ. మా గొర్రెలు మంచి చోట్ల పండుకుంటే మంచి పిల్లలు కలుగుతాయని ఆయనకి ఆశ. గొర్రెలు మేపేవాడు ఏం ఆశిస్తాడు చెప్పండి? దాని ఎరువును ఆశిస్తాడు, తర్వాత దాని పాలు ఆశిస్తాడు, తర్వాత పిల్లల్ని కూడా ఆశిస్తాడు. పిల్లల్ని పొట్టేలు పిల్లని అనుకో, ఒక 10 పొట్టేళ్ళు అమ్ముకుంటాడు. అమ్మయ్య 10 పొట్టేళ్ళు వచ్చాయని చెప్పేసి ఇంట్లో 10 సంచులు మంచి సోన మసూరు బియ్యం తెచ్చేస్తాడు. అవునా లేదా? గొల్లోళ్ళు అలాగ ఆశిస్తారు. అలాగనే మీ సార్ ఏం ఆశిస్తాడు చెప్పండి? మా గొర్రెలు ఉన్న కాడికైనా సరే బలంగా ఉండాలా, ఆత్మీయంగా ఉండాలా, దేవుడి రాజ్యానికి వారసులు కావాలా అని ఆయనకి ఆశ, ఆయనకు ఒక భారం. అందుకనే ఆయన ఎంతోమంది సేవకులు పిలిపించేవాడు. అవునా లేదా? మళ్ళీ ఈసారి మమ్మల్ని పిలిపించాడు. కాబట్టి మీరు బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ఆనందించుతూ దానించేవాడు ధన్యుడవుతాడు. అతడు నీటి కావున ఏరు నాటబడింది, ఆకు వాడక. ఆకు వాడిపోదండి. ఎక్కడ ఉంటే తన ఏరు చెప్పండి? నీటి కాలువల దగ్గర ఉన్న చెట్టు. ఒక కాలువ ఉంటుంది, కాలువ పొడువుగా చెట్లు మలిసి ఉంటాయి, దానికి నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. ఎండాకాలం కూడా కాలువలో నీళ్ళు ఉండవనుకో, ఆ చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు ఏరు ఏమైపోతుందంటే నీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ ఏరు లోతుగా వెళ్ళిపోయి ఆ తేమను పీల్చుకుంటూ అది చెట్టుకి ఇస్తుంది, ఆకుకు వస్తుంది, తర్వాత పూత కరుస్తుంది, తర్వాత కాయ కాస్తుంది, పండు వస్తుంది. తన కాలమందు అది ఫలము ఖచ్చితంగా ఇస్తుంది. చెట్టు ఎక్కడ ఉన్నందుకు చెప్పండి? నీటి కాలువన ఉన్నందుకు. మనకు కూడా ఒక మందిరం అనేది ఉంది. ఈ మందిరంలో మనం ఉన్నట్టయితే సమయం వచ్చినప్పుడు పరలోక రాజ్యములో మనము ఫలమిచ్చు వారముగా ఉంటాం. పరలోక రాజ్యంలో మనం వర్ధులు వారముగా ఉంటాం. పరలోక రాజ్యంలో దేవుని దగ్గర కిరీటం పొందేది ఉంటుంది. పరలోక రాజ్యంలో నువ్వు తీర్పులో నిలబడవు. తీర్పులో నుండి, మరణములో నుండి జీవ పునరుద్ధానములోనికి దాటిపోవాలంటే ఇలాంటి వాక్యాలు ఎంతగానో మీరు వినాలా, వింటూ ఉండాలా. ఎంత వింటే అంత ఆత్మీయంగా బలపడతాం. ఆ చెట్టు వర్షము రాలేదని ఎండిపోదు. ఎందుకంటే అది కాలువ దగ్గర ఏరు చెట్టు నాటబడి ఉంది కనుక.
తన కాలమందు ఫలము ఖచ్చితంగా ఇస్తుంది. వర్షాకాలం అందరూ పొలాలు వేస్తారు. ఆ సమయంలో వర్షం రాలేదనుకో ఆ చేనులు ఏమైపోతాయి చెప్పండి? ఎండిపోతాయి. ఎందుకు ఎండిపోయిందంటే వర్షం రాలేదయ్యా అంటాం, అవునా లేదా? వర్షం వస్తేనే ఫలం వస్తుంది, వర్షం రాకపోతే ఫలము రాదు. కానీ ఇక్కడ మాత్రము వర్షం వచ్చినా వర్షం రాకపోయినా సరే తన కాలమందు ఫలము అది ఇస్తుంది. ఎందుకనగా నీటి దగ్గర ఆ చెట్టు ఉంది కనుక. నీళ్ళు అనేది ఒక వాక్యముతో సమానం, వాక్యముతో సమానం. నీళ్ళు ఉంటేనే ఆ చెట్టు బతికేది. మనము కూడా వాక్యము ఎంతగా మనం భుజిస్తే, వాక్యం ఎంతగా మన హృదయంలో ఉంచుకుంటే అంతగా మనం ఆత్మీయంగా ఫలించు వారముగా ఉంటాం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమందు ఈ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలమున ఏరు నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. కాబట్టి నువ్వు కూడా ఫలమిచ్చేవాడుగా ఉండాలా, సేవకునికి ఫలమిచ్చేవాడుగా ఉండాలా, మీ కుటుంబంలో ఫలమిచ్చుదానిగా ఉండాలా, మీ బంధువులలో ఫలమిచ్చేవారుగా ఉండాలా, నీకు ఇతరులకు వ్యత్యాసం ఉండాలా. నీ మాట చూస్తే, నీ చూపు చూస్తే, నీ పద్ధతి చూస్తే ఈ అమ్మ మంచి భక్తురాలు, ఈయన మంచి భక్తుడు అని అనిపించుకోవాలా. మనం అందరిలో కలిసిపోకూడదు. అందరిలో మనం కలిసిపోతే లాభం లేదు. నువ్వు ప్రత్యేకమైన దానివి, నువ్వు ప్రత్యేకమైన వాడవు. చీకట్లో నుండి వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపించాడు. నువ్వు వెలుగుతూ ఉండాలా, ప్రకాశించుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిత్యము మీరు ప్రకాశించుతుండాలా. మనం రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీటి కారున నాటబడిన చెట్టు తన కాలమందు ఫలము విచ్చునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 49:22 వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక వ్యక్తి మనకి కనపడతాడు. యోసేపు ఫలించే కమ్మ. చూసావా, ఇక్కడ యోసేపు ఉన్నాడు. ఎలాంటి వాడు అంటే చెప్పండి? ఫలించేవాడు. ఆయన గుంతలు వేసినా సరే అక్కడ ఫలించాడు. ఆ దేశానికి అమ్మేసినా సరే అక్కడ ఫలించాడు. చెరసాల్లో వేసినా సరే ఫలించాడు. ఒక స్త్రీ ఆయన పట్టుకొని ఏమి రకరకాలుగా మాట్లాడినా సరే అక్కడ కూడా ఆయన ఫలించాడు. ఆ దేశములోనే ఆయన ఫలించేవాడుగా ఉన్నాడు. అందుకే కరువు వచ్చినప్పుడు కొన్ని దేశాలకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆహారాన్ని పెట్టాడు. ఇంటి వారికి కూడా ఆహారం పెట్టాడు. చిన్నవాడైనా ఇంటి వారికి వాళ్ళు సావకోకుండా ఆహారం పెట్టాడు. ఫలించే కమ్మవలే ఆయన ఎదుగుతూ ఉన్నాడు. మళ్ళీ నీవు ఎలాగున్నావు చెప్పు? నీవు ఫలిస్తున్నావా? నీ ఆత్మీయత ఎలాగుంది? నీ విశ్వాసం ఎలాగుంది? నీ తలంపులు ఎలాగున్నాయి? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? దేవుని నమ్ముకున్నావు, దేవునికి ఇష్టముగా నువ్వు ఉన్నావా? దేవునికి ఇష్టరాలుగా ఉన్నావా? ఈ మందిరములో నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలా. ఈ మందిరంలో నువ్వు ఒక దీవెనకరంగా ఉండాలా. ఈ మందిరంలో నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలా. ఈ మందిరం కొరకు, ఈ విశ్వాసుల కొరకు నువ్వు ప్రార్థన చేసే విశ్వాసగా ఉండాలా. ఆత్మను సంపాదించుకొచ్చి మందిరంలో నువ్వు ఇచ్చువాడుగా నువ్వు ఉండాలా. కాబట్టి నీవు యోసేపు వలె ఫలించుతూ ఉండాలి తప్ప నువ్వు పడిపోకూడదు. యోసేపుకి ఎన్ని శోధనలు వచ్చాయి చెప్పండి? ఎన్ని శోధనలు వచ్చాయి చెప్పండి? అన్నదమ్ములు ఇచ్చే శోధనలు వచ్చినాయి. ఏమి అందరి వద్ద నుంచి శోధనలు వచ్చాయి. కానీ ఆయన ఎక్కడైనా ఆగిపోయినాడా? ఎక్కడా ఆగిపోలేదండి. ఆయన
ఎక్కడికి పోయినా సరే ఆయన ఫలించువాడవలే ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఫలించే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఫలించుతూ వర్ధిల్లుతూ ఉండాలా. ఈ 5వ మాట విన్నాము. 6వ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ మాట ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 8వ వచనాన్ని చదువు. చాలు. ఇక్కడ మనం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఎట్ట కలిగినను దానికి భయం ఉండదు. అంటే ఎండాకాలం వచ్చినా సరే దానికి భయం ఉండదు. కొంతమంది ఎండాకాలం అంటే భయం, బయటికి వెళ్ళరు. ఇంట్లో కూలర్ వేసుకొని ఇంట్లో ఉంటాను, నేను బయటికి వెళ్ళను, పోతే ఎండ పట్టుకుంటుందండి. ఆ ఇంటికి కూడా పోవాలనుకుంటే పొద్దున్నే పోతా, లేదంటే సాయంత్రం పోతా. ఎండ ఎట్ట తగులుతుందని భయపడతారు కదా. కొంతమంది వర్షాకాలం అంటే భయపడతారు, చలికాలం అంటే కొంతమంది భయపడతారు కదా. కానీ ఇక్కడ ఈ చెట్టు మాత్రము వెట్ట తగిలిను దానికి భయము లేదు. ఎందుకనగా అది నీటి కాలువ దగ్గర ఉంది గనక. తర్వాత కింద ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వర్షము లేని సంవత్సరమున చింత ఉండదు, కాపు మానదు, చింత ఉండదు, భయము ఉండదు. దేవుని బిడ్డలు ఏదన్నా చిన్న శోధన వస్తే చింత భయము కదా. దేవుని బిడ్డలు భయపడవచ్చా? చెప్పండి ఒక్కసారి. దేవుని బిడ్డలు చింత చేయవచ్చా? దేని విషయంలోనైనా సరే భయపడచ్చా? చింత చేయొచ్చా? కోపపడచ్చా? అల్లగవచ్చా? తొందరపడచ్చా? చెప్పండి. కోపం అలాగే మనసులో పెట్టుకోవచ్చా? ఏది పెట్టుకోకూడదు మనం. స్తోత్రం అంటే చాలా అన్నీ వెళ్ళిపోవాలంగా అంతే. మళ్ళా మనము న్యూట్రల్లోకి రావాలా. గేర్ వేసినప్పుడు బండి గేర్లోనే పోతుంటుంది. న్యూట్రల్ వేసినప్పుడు ఆ ఇంజిన్ ఫ్రీగా ఉంటుంది. మనం కూడా మన ఇంజిన్ కూడా ఫ్రీగా న్యూట్రల్ చేసుకోవాలా. ప్రేమ చూపులారా, ఈ చెట్టుకు మాత్రము వాన వచ్చినా సంతోషిస్తుంది, వెట్ట కలిగినా భయపడదు. తర్వాత వర్షము లేని సంవత్సరము కూడా చింత చెయ్యదు. తర్వాత కాపు మానదు. మీరు కూడా ప్రార్థన మానకూడదు. దేవుని యొక్క వాక్యం వినేది మానకూడదు. దేవునితో సావాసము మానకూడదు. సేవకునితో సావాసము మానకూడదు. కాబట్టి మేలు జరిగినను కీడు జరిగినను ఏమైనా కలగని మన భారము దేవుని మీద మోపి విశ్వాసంగా నమ్మకముగా దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆ చెట్టు ఎలాగ భయపడుకోకుండా ఉంటుందో, ఎలాగ చింత చేయకుండా ఉంటుందో, అది ఫలమిచ్చే చెట్టు వల్ల ఎలాగ ఉందో అలాగ మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ ఓలివ చెట్టు కూడా అంతే. వర్షం రాకపోయినా సరే అది భయపడదు, చింత చేయదు, కాపు మాత్రము మానదు. తగిన సమయమందు అది ఫలము ఇస్తుంది. కాబట్టి మనము కూడా తగిన సమయమందు ఫలమిచ్చే వారముగా మనం ఉండాలా. ఎల్లప్పుడూ మనము ప్రభు మార్గంలోనే వర్ధిల్లుతుండాలా. అటు ఇటు మనము జంపింగ్ చెయ్యకూడదు, అటు ఇటు మనము వెళ్ళకూడదు. దేవుని మందిరానికి ఎవరి వైపు చూసి రావాలంటే దేవుని వైపు చూసే రావాలా. మనుషుల వైపు చూసి ఎన్నడైనా సరే దేవుని సన్నిధికి వచ్చారా వాళ్ళు విశ్వాసే కాదు.
అందుకే 1 కొరింథీ 11 అధ్యాయం 1 వచనం చూసినట్టయితే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్న ప్రకారముగా మీరు నా పోలు నడుచుకోండి. ఇంకా మనుషుల వైపు చూడొద్దండి. నేను ఒక రోజున ఆటో తోలుకుంటూ పోతుంటే నా ఆటోలో మంచి సేవకుడు ఎక్కాడు, కోటు బూట్ వేసుకొని ఎక్కాడు. నేను ఇంతకుముందు సాక్ష్యం చెప్పాను కదా, చక్క మున్సిపల్ ఆఫీస్ కాటికి పోండి అన్నాడు. మున్సిపల్ ఆఫీస్ కాటికి పోయినా 100 రూపాయల నోటు కోట్లోని ఇచ్చాడు మోహన్ బాబుడు. పోయి సీసా తీసుకురాపో అన్నాడు, సీసా తీసుకొచ్చి ఇచ్చినాడు. మళ్ళీ కోట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడికి పోండి అన్నాడు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడికి పోయినా. ఆడికి పోయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆమ్లెట్లు వేయించుకున్నాడు, సీసాలోది గ్లాసులు పోసుకున్నాడు. దాంట్లో మళ్ళీ ఒక వాటర్ ప్యాకెట్ పోసుకున్నాడు. ఎమ్మడే గడగడగడగడ తాగినాడు. ఎమ్మడే ఆమ్లెట్ తిన్నాడు. ఇన్ని ఆమ్లెట్లు గుడ్లు కట్టించుకున్నాడు. జోలు ఒక పక్క జోలు పెట్టుకున్నాడు, ఒక పక్క సీసా జోలు పెట్టుకున్నాడు. పోనీ చర్చి కాటుకు అన్నాడు. హే చర్చి కాటు దింపినా. సార్ పాస్టర్ అంటే పోయా ఊగబో అన్నాడు. నాకు మహాకోపం వచ్చింది. మహాకోపం వచ్చి ఆ పాస్టర్ని నా మనసులో ఇష్టం వచ్చినట్టు తిట్టా. నిజము చెప్తున్నా. ఇట్లా నా కాలుతోని భూమిని చెప్పించాడు. భూమిని తనినా నేను, అంత కోపం వచ్చింది. నేను ఆ రోజు నాకు వచ్చింది, దేవుడు లేడు, పరలోకం లేదు, ఏది లేదు, చర్చి లేదు, గిరిచి లేదు, పాస్టర్ లేడు, అంత ఒట్టిదని చెప్పేసి నేను కూడా పడిపోయినాను పాపములో. కాబట్టి అలాగా ఎప్పుడైనా మీరు సంఘర్షణలు చేశారు, నాలాగా మీరు పడిపోయారు. ఆయనలో ఉన్న దురాత్మ నాలోకి వచ్చింది. ఆ రోజే ఆయనలో ఉన్న దురాత్మ నాలోకి వచ్చి నేను పతనమైపోయినాను. కాబట్టి నేను పతనమైనట్టు మీరు ఎవరి వైపు చూడొద్దండి. నిజంగా సేవకుని వైపు కూడా మీరు చూడొద్దండి. మేము కూడా బలహీనలమే అండి, నిజం చెప్తుండ. మేము కూడా బలహీనలమే. మాట ద్వారానో దేని ద్వారా ఒక ద్వారా పడిపోతూ ఉంటాం. మా వైపు కూడా చూడొద్దండి, దేవుని వైపు చూడండి, మీరు నిలబడతారు. మనుషుల వైపు చూస్తే మీరు పడిపోతారు. కాకపోతే ఎవరి వైపు చూస్తారు చెప్పండి? మీ సార్ వైపు చూస్తారా, లేకపోతే నా వైపు చూస్తారా? నా వైపు, మీ సార్ వైపు చూడొద్దండి, దేవుని వైపు మాత్రమే చూడండి. దేవుని వైపు చూసే మీరు దేవుని సన్నిధికి రావాలా. మనుషులు పోలిక మీరు ఎన్నడూ చూడొద్దండి. ఆయమ్మ చర్చికి వస్తే ఇలా చేస్తుంది, ఆయప్ప చర్చికి వచ్చి ఇలా బీడి తాగుతాడే, ఆయప్ప కలిపెంటకు పోతాడే, మన చర్చిలో అంతా ఇట్ట వాళ్ళు ఉండరే, అట్ట వాళ్ళు ఉండరే అని అన్నావు అనుకో, వాడిలో ఉన్న దురాత్మ నీలోకి వస్తుంది. నీవు కూడా పడిపోతావు. నేను పడిపోయినట్టు పడిపోతారమ్మా. దయచేసి పడిపోవద్దండి అలాగా. అయ్యా మీకు కూడా చెప్తున్నా, ఎవరి వైపు చూడొద్దండి, ఎవరి వైపు చూడొద్దండి. దేవుని వైపు మాత్రమే చూడు, దేవుని వైపు మాత్రమే చూడు, ముందుకు రా. కాబట్టి భక్తిహీనులు జ్ఞాపకం చేసుకుంటే నీకు అశ్రద్ధ పుడుతుంది. తర్వాత వాడిలో ఉన్న దురాత్మ నీలోనికి వచ్చేస్తుంది. కాబట్టి దేవుని వైపే చూడు. ఒకవేళ అలాంటి వాళ్ళు నీకు ఎదురైతే వాళ్ళ కొరకు ప్రార్థన మాత్రమే చెయ్యి. ఎవరిని విమర్శించద్దు, యా పాస్టర్ని విమర్శించద్దు, యా విశ్వాసాన్ని విమర్శించద్దు. నీవు మాత్రం పొగుడుకోవద్దు. మనం పొగుడుకోకూడదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన మాత్రమే చేయాలా. ప్రభా, దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఇలాగ ఉంది, అగో పలానా అయిపోయేలాగా ఉన్నాడు, దయచేసి వాళ్ళని మార్చు తండ్రి, వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించు ప్రభువా, వాళ్ళ మనోనేత్రములు తెరచండి తండ్రి అని ప్రార్థన మాత్రమే చేయగాని ఎవరిని దూషించొద్దు, ఎవరిని చెడ్డ మాటలు పలకద్దు. ఒకవేళ పలికినారా నేను పడిపోయినట్టు మీరు పడిపోతారు. కాబట్టి దేవుని వైపే మీరు చూడాలని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. అలాగ మీరు దేవుని వైపు చూస్తే ఎంతవరకైనా మీరు ముందుకి వెళ్ళిపోతారని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అక్కడ 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 9వ వచనం చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపు గలవాడు ఎవరు చెప్పండి? హృదయం ఎలాంటి చెప్పండి? మోసం అండి, మోసం. ఒకసారి ఒక మాట మాట్లాడతాం, అడుగు ముందుకు వేస్తాం, మళ్ళీ ఆలోచన చేస్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం.
ఎవరి హృదయంలో ఏముంటుందో ఎవరికీ తెలియదు. ఎవరి హృదయం ఎట్టుంటుందో ఎవరికి తెలియదు. దాన్ని ఎవరు గ్రహించేవారు చెప్పండి? మనమైతే గ్రహించలేము, కానీ దేవుడు మాత్రం అన్ని హృదయాలకి తెలుసు. మాట నోటికి రాకముందే నువ్వు ఏం మాట్లాడతావో ఆయనకి తెలుసు. నువ్వు గర్భంలో పడకోకుండా ముందే ఆడపిల్లగా అంతుందా, మగపిల్లగాడిగా అంతున్నాడా, వాని ఆయుష్ ఎంత, వాడు జీవితం ఎలా కొరదిలుతాడు, అవన్నీ కూడా దేవునికి తెలుసు. సమస్తం ఎరిగిన వాడు ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపుగలవాడు ఎవరు? మనుషుల వైపు చూడక, మనుషులు నమ్ముకునక, మనము దేవుని మాత్రమే నమ్ముకొని ఆయన మీద మాత్రమే మనం ఆధారపడుతూ ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. త్వరగా చదవండి రన్నా. మరునాడు మోషే ఇక్కడ చూద్దాం. ఇక్కడ లేవీయుడైన ఆరోను ఉన్నాడు, తర్వాత ఇజ్రాయేలు ఉన్నారు. కానీ ఆరోన్ని ఎవరు ఎన్నుకున్నారంటే దేవుడు ఎన్నుకున్నాడు. కానీ అక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, మేము కూడా ప్రధానులుగా ఉన్నాము, మేము కూడా నాయకులుగా ఉన్నాము, ఆయనే నాయకులుగా మీరు ఎన్నుకుంటారా అని చెప్పేసి అన్నప్పుడు మోషే వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా? మీ కర్రలు కూడా ఇవ్వండి, ఆయన కర్ర కూడా ఇస్తాడు. ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో పెడదాము. ఎవరైతే దేవుడు ఎన్నుకున్నారో వాళ్ళ కర్ర ఫలిస్తుంది అని చెప్పేసి వాళ్ళ కర్రలన్నీ కూడా 12 గోత్రపులు, 12 ప్రధానులు, 12 మంది కట్టలు తీసుకొస్తాడు. ఇక్కడ ఆరోను కట్ట కూడా తీసుకుంటాడు. ఆరోను కట్టె మధ్యలో పెట్టేసి అన్నీ దేవుని సన్నిధిలో పెట్టేసి మరనాడు అంట. ఎప్పుడంటే చెప్పండి, 8వ వచనంలో మొదటిగా ఉంది కదా, మరనాడు మోషే సాక్ష్యపు గుడారపులోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబస్తుడైన ఆరోను కర్ర సిగిరించెను. చూసావా? కర్ర సిగిరించెను. దేవుడు ఎన్నుకున్న మంచి ఎప్పుడు సిగురిస్తుంటాడండి, ఎప్పుడు సిగురిస్తుంటాడు. సుందరం సారు సేవకు ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? భార్య ఎన్నుకోయిందా, కూతురు ఎన్నుకోయిందా, లేకపోతే సంఘసులు ఎన్నుకున్నారా? ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి? దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకోకపోతే ఆయన చేయలేడండి, సేవ చేయలేడు. నేను కూడా దేవుడు నన్ను సేవకు ఎన్నుకోకపోతే నేను సేవ చేయలేనండి. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు నా తోటి సేవకులు, నా తోటి సంఘస్థులు ఏమన్నారు తెలుసా? ఇస్సాకు దేవుని సేవ చేయలేడండి. ఎందుకనగా ఆయన పార్టీలో తిరిగిన వాడు, ఆయన సినిమా నిర్మాత, ఆయన పై స్థాయిలో వెళ్ళిపోయిన వాడు. ఆయన మాత్రము అంత ఒదిగి, అంత తగ్గించుకొని దేవుని పని చేయలేడు, ఆయనతో కాదు అన్నారు. ఇంకొక మనిషి ఏమన్నాడు తెలుసా? మీరు ఎందుకు ఆయన నమ్ముతారు? ఆయన ఒకవేళ దేవుని సేవ చేస్తే నా కాళ్ళు నరికేసుకుంటా అన్నాడు. ఎవరి కాళ్ళు నరికేసుకుంటారో చెప్పండి? ఆయన కాలే నరికేసుకుంటాడంట. నేను ఆ మాట విన్నప్పుడు నిజమే ప్రభు అని ప్రార్థన చేశాను. ఆయన చెప్పింది నిజమే అని ప్రార్థన చేశాను. నిజంగా అయితే నేను మాత్రం నీ సేవ చేయలేను, నాతో కాదు. ఎందుకనగా నా ఆలోచన లేదు సేవ చేయాలని, దేవుని పని చేయాలని నా తలంపులో కూడా లేదు. నాకు దేవుని సువార్త ప్రకటించాలని నాకు తలంపు కూడా లేదు. ప్రార్థన చేసే కూడా నాకు ఓపిక లేదు. బైబిల్ చదువునికి కూడా ఓపిక లేదు. కానీ నేను సేవ చేస్తానా? చేయలేను ప్రభువా. ఒకవేళ నువ్వు నన్ను ఎన్నుకోయింటే నీ పని నువ్వు చేపించుకో, లేదంటే మాత్రం నీ పని నేను చేయలేను ప్రభు అని నా వ్యక్తిగతంగా నా గదిలోనికి వెళ్ళి ఏడిసి ప్రార్థన చేశాను.
నిజంగా దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే నేను సేవకు వచ్చి దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు అయిందంటే దేవుడే నన్ను నిలబెట్టాడు. లేకపోతే 15 సంవత్సరాలు సేవ చేయలేం. 15 సంవత్సరాల్లో దాదాపు 5 మందిరాలు కట్టబడవు. దాదాపు అనేక ఆత్మలకు బాప్తిసం మనం ఇయ్యలేం. దాదాపు 120 పెళ్లిళ్ళు పైన చేశాను నేను. ఇంతగా నేను చేయలేను. దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే నేను మీ ఎదుటికి వచ్చి నేను వాక్యము చెప్పగలుగుతున్నాను. మనుషులు ఎన్నుకోయింటే నేను చేయలేనండి. కాబట్టి అక్కడ ఆరోన్ అంటున్నాడు, మనుషులు ఎన్నుకోలేదు, దేవుడే ఎన్నుకున్నాడు ఆరోన్ని. కావాలంటే మీ కర్రలు ఇవ్వండి, అగో ఆయన కర్ర కూడా ఇస్తాడు. అవన్నీ మనము ప్రత్యేకమైన గుడారములో పెడదాము. మరుసటి రోజున మనము చూద్దాము. దేవుడు ఒకవేళ ఎన్నుకోయింటే ఆ కర్ర ఫలిస్తుంది, చిగురిస్తుంది అని చెప్పేసి కర్రలన్నీ కూడా అక్కడ పెట్టగా మర్నాడు వెళ్ళి ఆయన చూడగా ఆయన కర్ర ఏమో చెప్పండి, చిగురించి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి. కర్ర అండి, చేతిలో పట్టుకునే కర్ర. ఇది కర్ర అనుకో, అది కర్ర ఎన్ని రోజులు ఇచ్చో ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది. దాంట్లో ఏమన్నా ప్రాణం ఉంటుందా చెప్పండి? ఉంటుందేమా? కొన్ని కర్ర ఉంటాయి, పచ్చి కర్ర అయితే నాటితే మళ్ళీ బతుకుతాయి. కానీ ఈ కర్ర ఎప్పుడిచ్చో ఆయన చేతిలో ఉంది, అది ఎండిపోయింది. ఏమాత్రం దాంట్లో జీవము కణాలు లేవు, జీవము లేదు. కానీ ఆ కర్రలోనికి ఏమొచ్చింది చెప్పండి? జీవం వచ్చిందండి. ఎప్పుడైతే దేవుడు అతను ఎన్నుకున్నాడో అందుకే దాంట్లోకి ఏమొచ్చిందంటే జీవం వచ్చింది. ఆ కర్ర ఎండిపోయిన కర్ర, చేతిలో వాడబడిన కర్ర, ఆ కర్రకి ఏమొచ్చిందంటే చిగురు వచ్చాను, చిగురు వచ్చాను. మళ్ళీ నీలో నాలో మనలో ఏమైనా చిగురు వస్తుందా చెప్పండి? చిగురు రావాలండి. అవే ఆకులుంటే లాభం లేదు. చిగురు, కొత్తతనం అనేది రావాలా. రోజు రోజుకి మనలోకి ఏం రావాలి చెప్పండి? కొత్తదనము, మేతదనము, చిగురుదనము రావాలా. ఎండిపోయిన కర్ర వల్లే అలాగే మనం ఉండకూడదు. ఎండిపోయిన జీవితం వల్లే మనం అలాగే ఉండకూడదు. బండలాంటి హృదయం మనకు ఉండకూడదు. బండలాంటి హృదయాన్ని బద్దలు చేసి అక్కడిలో నుంచి మనకి ఆత్మీయ అనే చిగురు మలసాల. ఎండిపోయిన కర్రలోనికి మళ్ళీ ఏమొచ్చిందంటే చిగురించెను. తర్వాత మళ్ళీ ఏమో చెప్పండి? అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలది ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన కర్రలో చిగురించి అది పువ్వులు కాచి మళ్ళా బాదము పండ్లది ఆయను. అప్పుడు అంటున్నాడు మోసే, చూడు ప్రజలారా, ఇజ్రాయేలు ప్రజలారా, ఆరోన్ ఎన్నుకోయింది ఎవరు అంటే దేవుడు ఎన్నుకున్నాడు అతన్ని. మీ కర్రలు ఫలించలేదే. ఆయన కర్ర ఎందుకు ఫలించింది? దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఆయన ఫలించుతూ ఉన్నాడు. విశ్వాసి, నువ్వు ఫలిస్తున్నావా? ఫలించాలండి. ఆత్మలు సంపాదించే విషయంలో ఫలించాలా, సువార్త చెప్పే విషయంలో ఫలించాలా, ప్రేమలో ఫలించాలా, మంచితనంలో ఫలించాలా, తగ్గించుకునే విషయంలో ఫలించాలా, బైబిల్ చదివే విషయంలో ఫలించాలా, ప్రార్థన చేసుకునే విషయంలో ఫలించాలా. అన్ని విషయాలలో తగ్గింపు కలిగి ఉండాలా. అప్పుడు నువ్వు ఫలించినట్టు. ఫలించాలంటే చాలా తేడా ఉందండి. ఇతరులకు మనకు చాలా తేడా ఉంది. ఒక్క మాట మాట్లాడేటప్పుడు 7 సార్లు ఆలోచించుకోవాలి మనం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు, తొందరపడి ఏ మాట మాట్లాడకూడదు. మనం అన్ని విషయాలలో మనం జ్ఞానము కలిగి మనము దేవుని మార్గంలో వర్ధిల్లుతూ ఉండాలా. కాబట్టి ఫలించాలా, సేవకుడు ఫలించాలా, సేవకురాలు ఫలించాలా, సంఘస్థులందరూ ఫలించువారుగా ఉండాలా.
ఇలాంటి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ప్రార్థన కూడికలంటే మీ కుటుంబాలందరూ చిగురించువారుగా ఉండాలా, మీ కుటుంబాలందరూ ఫలమిచ్చేవారుగా ఉండాలా, మీ కుటుంబాలందరూ పనులు ఇచ్చేవారుగా ఉండాలా. ఇది మనది గ్రాండ్గా చేద్దాం. పండగ వస్తే మన ఇంట్లో చేసుకోమా, ఇది దేవుని పరిశుద్ధ దినం కాబట్టి మనం అందరం పండగ చేసుకుందామయ్యా. 10 కుటుంబాలైనా సరే రాండి, బచ్చాలు కొడదాం, రాండి కుడాలు వేద్దాం, రాండి అప్పడాలు వేద్దాం, రాండి ఆ పని చేద్దాం ఈ పని చేద్దామని మీరు అందరూ ఫలించేవారుగా ఉండాలి, చిగురించేవారుగా ఉండాలి. దేవుని పని కొరకు మనం 10 రూపాయలు ఖర్చు పెడితే మనకేం దేవుడు తక్కువ చేస్తాడా చెప్పండి? ఏమీ తక్కువ చేయడు. చుట్టం వస్తే మనం మంచి మంచి భోజనం పెడతాం, కానీ ఇలాంటి పండగ సమయంలో వచ్చినా కూడా మనం ఫలించేవారుగా ఉండాలా. అయ్యా చర్చి పరిశుద్ధ దినము, అగో నీకు బట్టలు తీసుకో, అమ్మగారు నువ్వు బట్టలు తీసుకో, మా కొరకు ప్రార్థన చేశారు తీసుకోండి, అగో 1 డజను అరటి పండ్లు తీసుకో, అగో 1 డజను అరటి పండ్లు తీసుకో. మనం ఫలించేవారుగా ఉండాలా. ఏదన్నా మన బిడ్డ దగ్గరికి పోతే ఏం చేస్తాం? పోతా పండ్లు తీసుకొని పోయి ఇస్తాం. లేకపోతే ఆ అమ్మాయి మూతి చుట్టకు పెట్టుకుంటుంది. మా అమ్మ అంత దూరం నుంచి వచ్చి ఊక్కుంటూ వచ్చింది, ఊక్కుంటా ఏమి ఇచ్చింది అబ్బా అంటారు. నిజమే అండి, వాస్తవమే. మన బిడ్డకే అంత ప్రేమ చూపించినప్పుడు సేవకుడు మన ఆత్మీయ తండ్రి అండి, ఆత్మీయ తల్లి అండి. వాళ్ళకి ఎంత ప్రేమ చూపించాలి చెప్పండి. మనం ఎంత ఇస్తే వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటాం చెప్పండి. కాబట్టి మీరు ఫలమిచ్చేవారుగా ఉండాలా. దేవుని బిడ్డలైతే ఫలమిచ్చేవారుగా ఉండాలా. అయ్యో సేవకునికి ఫలానా రోజు పనులు ఇచ్చాను, అగో ఫలానా రోజు ఈ థమ్సప్ ఇచ్చాను, అగో ఫలానా రోజు 1 జత బట్టలు పెట్టాను. ఫలించేవారుగా ఉండాలా, చిగురించేవారుగా ఉండాలా. కాబట్టి ప్రేమైన దేవుడులారా, మోషేని దేవుడు, అరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే ఆయన కర్ర ఏం చేసిందంటే చిగురించి ఏం చేసింది చెప్పండి? పువ్వులు కాసింది. తర్వాత ఏం చేసింది చెప్పండి? బాదము పండ్లు గలజాయను, పండ్లు కూడా కాసింది. కర్రలో నుండి చిగురు, తర్వాత పూలు, తర్వాత పండ్లు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉందండి. మనం కూడా క్రైస్తవులం అంటే మనకి ప్రమోషన్ రావాలా. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మన విశ్వాసంలో తేడా ఉండాలా, మన భక్తిలో తేడా ఉండాలా, సేవకులు చూపించే ప్రేమ విషయంలో తేడా ఉండాలా. యేసు ప్రభువు సొంత ఊరిలో ఆయన ఘనత పొందలేదంట. ఎందుకంటే చూసిన యేసు ప్రభువులే, ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, వడ్ల పని చేసేవాడు కాదా, ఆయనేం ప్రేమించలే అన్నారంట. కాబట్టి అలాగ మీరు అనుకుంటున్నారేమో మీ సేవకుని. అలాగ ఎప్పుడు మీరు అనుకోవద్దండి. ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇవ్వండి, ఆయనకిచ్చే ప్రేమను ఆయనకి ఇవ్వండి, ఆయనకిచ్చే ఫలము ఆయనకి మీరు ఇవ్వండి. అప్పుడే మీరు ఆత్మీయంగా వర్ధిల్లినట్టు, అప్పుడే మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్టు. కాబట్టి దేవుని బిడ్డలు అన్ని విషయాలలో ఫలిస్తూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటే ఇలాంటి ఫలము ఫలించేవారుగా ఉండాలి. దేవుడు అతను పిలుచుకున్నాడు కాబట్టి 23 సంవత్సరాలైనా సరే ప్రేమించినా ప్రేమించకపోయినా, సహకరించినా సహకరించకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, పట్టలు చేసినా పట్టలు వేయకపోయినా, మైకు పెట్టినా మైకు పెట్టకపోయినా, భోజనం ఇచ్చినా భోజనం ఇవ్వకపోయినా, కానుకిచ్చినా కానుకకపోయినా, బట్టలు ఇచ్చినా బట్టలు ఇవ్వకపోయినా, నన్ను పిలిచింది జీవము కలిగిన దేవుడు కాబట్టి ఆయన పని నేను చేస్తాను. ఆయన పని ఆయన చేస్తున్నాడు, కానీ మీ పని మీరు చేయాలని దేవుని ఒక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అరోను కర్ర ఎలాగైతే చిగిరించి పూలు కాసి ఎలాగైతే పండ్లు కాశావో అలాగ మీరు ఫలమిచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. త్వరగా చదవండి. 13:8. కొన్ని మంచి నేలన పడిన
ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించను. ఏ నేలలో పడిన నిత్యం చెప్పండి? మంచి నేలలో పడిన నిత్తనమండి. మీరు మంచి నేలలో పడినారు. ఇది మంచి నేల అండి. ఇది దేవుని సన్నిధి, మంచి నేల ఇది. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావో నీవు ఎంతగా ఫలించాలో తెలుసా? 100 ఫలించాలా. ఫలించే విషయంలో కూడా ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి. 100, 60, 30 ఫలిస్తున్నారా? చెప్పండి. జీరోలో ఉన్నారా? ఫలించుతూ ఉన్నారా? కాబట్టి మీరు 100 ఫలించండి. ఒక వ్యక్తి 10th పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి చెప్పండి? 35 రావాలా? 35 మార్కులు రావాలా? అందుకే లాస్ట్కి ఉంది కదా 30 కనీసం పాస్ అవుతున్నావా నువ్వు? దేవుని నమ్ముకున్న విశ్వాసి, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డవు, ప్రార్థించే నీవు కనీసం 30 ఫలిస్తున్నావా? 60 ఫలిస్తున్నావా? 100కి 100 ఫలించడానికి ఏం చేస్తారు చెప్పండి? పూట పేపర్కి వస్తుంది, వాడిని అందరూ కొనియాడుతారు. నంబర్ 1లో గెలిచావయ్యా నువ్వు, నా కాలేజీలో సీటు ఫ్రీగా ఇస్తానయ్యా నువ్వు నీకు అని చెప్పేసి పిలుచుకుంటారు. క్రైస్తవులమైన మనము దేవుడు పరీక్ష పెడితే ఎన్ని మార్కులు మనకు వస్తాయి? తమకు పరీక్షించుకోండి, పశ్చాత్తాపన పడండి. అప్పుడు ప్రభువులో చేతులయ్యండి అని ఉంది. మనం పరీక్షించుకుంటున్నామా? మనం పశ్చాత్తాపన పడుతున్నామా? దేవుని బిడ్డలారా, మంచి నేలలో పడిన నిత్తనము. దేవుని బిడ్డలు మంచి ప్రభుని నమ్ముకున్నారు. మంచి ప్రభు అండి. మేము పుట్టుకతో క్రైస్తవం కానే కాదండి. నా పేరు ఉరుకుందు వీరన్న, మా నాయన పేరు గద్రాల మారెప్ప, మా అమ్మ పేరు జమ్మక్క. అన్నిటినీ మొక్కేవాళ్ళమండి. ఆ రాయికి సున్నం కొడితే కూడా ఆ స్వామి మా స్వామే. జమ్ము చెట్టు మరిచిందే మా అమ్మ. జమ్ము చెట్టు మా అమ్మ తల్లే. అది కాన కట్టెలలో అప్పుడు కట్టెలు ఎరిపోయేవాళ్ళం కదా. అది కానీ వచ్చింది, రే మా అమ్మని పైన పెడతావు, ఈ కర్రను పక్క పెట్టాలా అనేవాళ్ళం. పైకి కూడా పూజ చేస్తాం. పైకి అగ్గిదేవుడు, నీళ్ళకి కూడా పూజ చేస్తాం. గంగమ్మ తల్లి. కడపమాని కూడా మొక్కుతాం. కడపమాని లేకపోతే ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. బీరువాకు నామాలు, బీరువా డబ్బులు పెడతాం. అది స్వామి. ఎవరైనా బోని చేసాబో ధనలక్ష్మి గొప్ప స్వామి. చెప్పండి ఎన్ని స్వాములు. ఇక్కడ నామాలే, ఈ నామాలే. ఎప్పుడు నా మెడలో ఆంజనేయుల బిల్ల నా మెడలో. కాబట్టి మాకు ఇంత గొప్ప దేవుడు దొరికాడండి. మా జీవితంలో మేము ధన్యులమండి. మా జీవితంలో మేము అదృష్టవంతులమండి. అయిపోయి మేము ఇప్పుడు చచ్చినా కూడా మేము చాలండి. ధన్యులమైనాం మేము. మాకెంత సంతోషం అండి. మా గుండెలు బాదుకున్నా, మా హృదయాలను చింపుకున్నా, మా తలకాలు తీసుకొని బండ కొట్టుకున్నా, ఇంత గొప్ప దేవుడు దొరకడం అంటే మాకు మహాపుణ్యం అండి. మహా సంతోషిస్తున్నాం మేము. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి నేలలో పడిన నిత్యము దేవుని సన్నిధిలో వస్తున్న మీరు అన్ని విషయాలలో 100 ఫలించేవాడుగా ఉండాలా. పరీక్షలు రాసేవానికంటే మనము విలువైన వాళ్ళమండి. కలెక్టర్ కంటే మనం విలువైన వాళ్ళమండి. ఎస్పీ కంటే విలువైన వాళ్ళమండి. ముఖ్యమంత్రి కంటే విలువైన వాళ్ళమండి. ప్రధానమంత్రి కంటే మనం విలువైన వాళ్ళము. కాబట్టి మనం ఎంత ఫలించాలో చెప్పండి. ఎంత ఫలించాలా? ఆత్మీయంగా మనం ఎంత ఫలించాలా? ఎంత అభివృద్ధి పొందాలా మనము? పెద్దలు అంటారు అన్నమాట, ఆడేసిన గొంగడి ఆడే ఉంది అంటారు కదా.
ఇంట్లో ఈ బాటలు వాడి పెట్టింది అనుకో, ఆ బాటలు 2 రోజులు అట్టే ఉంటుంది కదా. నేను మొన్న ఒక మందిరానికి వెళ్ళిపోయినా, ఆ మందిరం చూస్తే నాకు బాధ అనిపించింది. ఎమ్మడే 2 గంటల సేపు పని చేసిన నేను. ఏ ఊరు రాజాదేవురు? నువ్వు గుంటూరు దగ్గర ఒక ఊరికి వెళ్ళాం, చెంబోలు. ఎక్కడ పెట్టిన సామాన్ అక్కడ బూజు. సీరియల్ వేసి కట్టినాడు అట్ట, ఈయనిచ్చి అట్ట సీరియల్ వేసి కట్టినాడు. ఆ డోర్లకి ఆ ఓనీలు వేసుకుంటారు ఆడపిల్లలు, దాన్ని కట్టేసినాడు. ఇక్కడ ప్రభుబల్లో పాత్ర పెట్టింటే అది ఆడ పెట్టింటాడు కదా ప్రభుబల పాత్ర, ఆ రొట్టె మిరిగిందనుకో మళ్ళీ వచ్చే వారం వరకు అట్టే ఎండిపోతుంటుంది. వచ్చి నెల వరకు ఎండిపోతుంట. వాళ్ళు నెలకోసారి ఇస్తారు వాళ్ళు. దాంట్లో దాసరగంలో నుంచి అట్టే సీమలు వచ్చి తింటూ ఉంటాయంట. చూసావా? నేను పోయి 2 గంటల సేపు పనిచేసి శుభ్రపరిచాను కొంతవరకు. మా తమ్ముడు కూడా ఆడేవాడు, నువ్వేం చేస్తావు పని ఊకేవాడు. నాకు ఈ మనసు ఒప్పుదన్న చేయాలని నన్ను చేశాను. కాబట్టి మనము ఫలించేవారుగా ఉండాలండి. అన్ని విషయాలలో మనం ఫలించాలా. అందరికంటే శ్రేష్టమైన వాళ్ళం మనం, బలమైన వారం మనము 1000 ఏళ్ళు బతుకువారం 1000 ఏళ్ళు బతుకువారం మనం ఎలాగ ఉండాలి చెప్పండి? ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితంలో మనము 100 ఫలించే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో. 60 ఫలించే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో. 30 ఫలించే వారముగా ఉండాలా దేవుని సన్నిధిలో. అలాగా మనం ఫలించినప్పుడు నిజంగా మనల్ని బట్టి దేవుడు మార్కులన్నీ మనకే వేస్తాడు. కాబట్టి ఆ మార్కులు మనం అందరం పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవేస్తుంది. చెప్పిన సమయం అయిపోయింది. మళ్ళీ ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. సామెతలు 12:12 ఎవరైనా త్వరగా చదవండి. సామెతలు 12:12. భక్తిహీనులు నీతిమంతుల ఏరు చిగురించును. చూసావా? ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుల ఏరు చిగురించును. మనము నీతిమంతులమండి, మనము పరిశుద్ధులమండి. కాబట్టి మనము చిగురించు వారముగా మనం ఉండాల. ఒక మాట ఏముందంటే, నీతిమంతుల ఏరు కదలదు. చెట్టు అంతా కొట్టేసినా సరే అక్కడ ఏరు చిగురిస్తుంది. చిగురిస్తుందా లేదా చెప్పండి? ఎవరన్నా చూసారు ఎప్పుడన్నా? మా కాడనే చర్చి కాడ ఒక కానక చెట్టు ఉంది, పైన తీగలు ఉన్నాయి. నరికేసిన తర్వాత మళ్ళీ ఏరు కానిచ్చి చిగురు పట్టింది. మొత్తం ఇదంతా గుంపు అయ్యింది. ఈరోజు పొద్దున్నే కొట్టేపిచ్చా. ఎవరు కొట్టారు? పెద్దరాజు, నువ్వు కొట్టేసావా లేదా? నిజంగా చెప్పు. ఈరోజా ఎప్పుడు? చూసావా? ఈరోజే కొట్టేశాడు. నీతిమంతుల ఏరు ఏం చేస్తుంది చెప్పండి? చిగురిస్తుంది. నీతిమంతుల ఏరు కదలదు. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఒడిగండ్లు పడినా సరే నీతిమంతుల ఏరు కదలదు. నీవు కదలకుండా ఈ మందిరంలో వర్ధిల్లుతుండాలా. ఈ మందిరంలో నువ్వు నీతిమంతురాలుగా ఉండి చిగురించువాడుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు కలవరి సెలవులో తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును కార్చాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదిగో నేను త్వరగా వస్తా అంటున్నాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. కానీ నీవు చిగురించువాడుగా నువ్వు ఉన్నట్టయితే, ఫలించువాడుగా నువ్వు ఉన్నట్టయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. యుగములు తరతరములు దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ పాస్టర్ గారికి, వచ్చిన మీ అందరికీ